Very good morning, my dear students. This session for second year biotechnology, semester 3. The title of the paper is Biophysical Techniques, lecture number 11. Here the title is Applications of UV Spectrophotometry. So in previous classes, we discussed about the spectrum of light, electromagnetic radiation, Beer-Lambert's law, deviation of Beer's law, and the instrumentation of the UV spectrophotometer and instrumentation of the calorimeter, nothing but visible spectrophotometer. Here the spectrophotometer having several applications. So let us discuss one by one what are the main applications. Here the first application itself is qualitative analysis. Qualitative analysis. Qualitative analysis. The second one is quantitative analysis. And the third one is enzyme assay. Enzyme assay. The fourth one is molecular weight determination. Molecular weight determination. So first one, qualitative analysis. Qualitative analysis. So here the qualitative analysis having several properties. Let us discuss one by one. So the first itself, what are the qualitative methodology, and we obtain by using the sample. In this sample is introduced into the spectrophotometry by using sample holder. It is nothing but a cuvette. It is specialized made up of a quartz glass. It is particularly used in the spectrophotometry. So the first application itself, qualitative analysis. So here qualitative analysis itself. See, qualitative means we obtain the chemical reaction occurred in the solution. It is nothing but the color solutions. Qualitative. ఈ క్వాలిటేటివ్ అనేది ఆల్రెడీ మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లైక్ మాలిస్ టెస్ట్ అని, బార్ఫార్డ్స్ టెస్ట్ అని, సెల్వినాఫ్ టెస్ట్ అని. సో ఇలా మనకి కలర్ రియాక్షన్స్ అంటే టేక్ ఏ షుగర్ సొల్యూషన్ అంటే 3 ml ఆఫ్ షుగర్ సొల్యూషన్ తీసుకోవడం, దాంట్లోనికి ఏదైనా కలర్ రియేజెంట్ అనేది యాడ్ చేసినప్పుడు దాన్ని మనము షేక్ చేసిన తర్వాత దాంట్ నుంచి మనకి ఏదైనా కలర్ అనేది ప్రొడ్యూస్ అయితే డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ కీటోన్స్ ఆర్ దాంట్లో ఉండేటటువంటి మోనోసాకరైడా, డైసాకరైడా అనేటటువంటిది. ఎలాగైతే కలర్ రియాక్షన్స్ అంటే ఇక్కడ మనకి వాట్ వీ అబ్టైన్ మీన్స్ క్వాలిటేటివ్లో మనం చూసేదంతా కూడా కలర్ రియాక్షన్స్ అనేటటువంటివి, కలర్డ్ కాంపౌండ్స్, కలర్డ్ సబ్స్టాన్సెస్. సో అక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యేవి ఆ కలర్ సబ్స్టాన్స్ అనేది ఐడెంటిఫికేషన్ చూడవచ్చు. సో ఫస్ట్ వన్, డీనాచురేషన్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సో హియర్ వాట్ ఈజ్ మెంట్ బై డీనాచురేషన్? సో ద నార్మల్ స్ట్రాండ్ కంటైనింగ్, నార్మల్ డిఎన్ఏ స్ట్రాండ్ అనేది మనకి 2 ప్యారలల్ స్ట్రాండ్ ఇలా మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. దే ఆర్ 5' to 3' అండ్ 3' to 5'. సో ఈ రెండింటికి మధ్యలో మనకు ఉండేటటువంటిది బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ స్ట్రక్చర్, వాట్ వీ కాల్డ్ యాజ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. సో డీనాచురేషన్ అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి ద హైడ్రోజన్ బాండ్స్ ఆర్ బ్రోకెన్. అంటే ఈ ప్యారలల్లో, యాంటీ ప్యారలల్లో 2 స్టాండ్స్ కూడా టుగెదర్ అయి ఉండేటటువంటివి ఏమవుతుందంటే, సో ఈ మధ్యలో ఉన్న హైడ్రోజన్స్ బాండ్స్ బ్రేక్ అవ్వడం వల్ల డీనాచురేషన్ అయినప్పుడు 2 సింగిల్ స్టాండర్డ్స్ కింద, అంటే ద డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ స్ప్లిట్స్ సపరేట్ ఇన్ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ.
అంటే ఒక పేరెంటల్ డిఎన్ఏ అంటే ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది స్ప్లిట్ అయినప్పుడు 2 సింగిల్ స్టాండర్డ్స్ కింద సపరేట్ అవుతుంది. సో అలాంటి డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ యొక్క డీనాచురేషన్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. యాక్చువల్గా వాట్ వీ కాల్డ్ యాజ్ ఇది పీసీఆర్ అనే టెక్నిక్ ఉందండి, పొలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ పీసీఆర్ టెక్నిక్లో ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ డీనాచురేషన్. ఈ డీనాచురేషన్లో హియర్ 95 టెంపరేచర్ అనేటటువంటిది హై టెంపరేచర్ యూజ్ చేస్తాం. దెన్ మోర్ ఓవర్ హియర్ ఒక పర్టికులర్ ఒక స్పెషలైజ్డ్ ఎంజైమ్ ఈజ్ ప్రెజెంట్ దట్ ఈస్ కాల్డ్ TAC enzyme. In this TAC enzyme, the specialty of TAC enzyme is the Thermus aquaticus. It can resist high temperature up to 95 degrees temperature. హై టెంపరేచర్ దగ్గర ఈ ఎంజైమ్ అనేది రెసిస్ట్ అయి ఉంటుంది, థర్మస్ ఆక్వాటికస్. సో ఇది ఏం చేస్తుంది, హై టెంపరేచర్లో ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ కింద, అంటే ఆ డబుల్ స్టాండర్డ్ ఆ మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వడం వల్ల 2 సింగిల్ స్టాండర్డ్స్ కింద ఇవి స్ప్లిట్ అవుతుంది. సో అలాంటి స్టడీస్ని అటువంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. దట్ ఈస్ ద క్వాలిటేటివ్లో మనకి డీనాచురేషన్ ఆఫ్ ది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. డీనాచురేషన్ ఆఫ్ ది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సెకండ్ వన్, స్ట్రక్చరల్ స్టడీస్ ఆఫ్ ప్రోటీన్. అంటే మనకి ప్రోటీన్ యొక్క క్లాసిఫికేషన్ యు నో వెరీ వెల్, ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్లో చదివారు, సెకండ్ సెమిస్టర్లో చదివారు, బయోకెమిస్ట్రీలో అండ్ బయోటెక్నాలజీలో కూడా. సో ఇక్కడ స్ట్రక్చర్స్ ఆఫ్ ప్రోటీన్స్. వాట్ ఈజ్ మెంట్ బై ప్రోటీన్? ద ప్రోటీన్ ఈస్ అ polypeptide chain of amino acid is called protein, otherwise called building blocks of amino acid is called protein. సో ఈ ప్రోటీన్ వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి మనకి, ప్రైమరీ స్ట్రక్చర్స్ అని, సెకండరీ స్ట్రక్చర్స్ అని, క్వాటర్నరీ స్ట్రక్చర్స్ అని. సో మనకి ఈ స్ట్రక్చర్స్ అనేటటువంటివి వాటి యొక్క క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని ఈ స్ట్రక్చరల్ కాంపోజిషన్ అనేటటువంటిది మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి రామచంద్రన్ ప్లాట్ అనేటటువంటి టెక్నిక్ కూడా ఉందండి. సో దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే స్ట్రక్చరల్ ప్రోటీన్స్ని అనలైజ్ చేయడానికి, స్ట్రక్చరల్ ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనకి ప్రోటీన్స్ లైక్ ఆల్బమిన్స్, గ్లోబులిన్స్, ఫైబ్రినోజెన్స్, ప్రోథ్రాంబ్రిన్, సో ఇవన్నీ కూడా మనకి ఆ ప్రోటీన్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్గా స్ట్రక్చరల్ స్టడీస్ ఆఫ్ ప్రోటీన్. దీస్ స్ట్రక్చరల్ స్టడీస్ని మనకు కావాలంటే ఇఫ్ యు ఆర్ యూజింగ్ బయోఇన్ఫర్మాటిక్స్ టూల్స్, బయోఇన్ఫర్మాటిక్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా కొన్ని డేటాబేసెస్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. దీనికి సంబంధించిన ఆ డేటాబేస్ని ఏమని పిలుస్తాడంటే PDB, ప్రోటీన్ డేటా బ్యాంక్. ప్రోటీన్ డేటా బ్యాంక్ అంటే ప్రోటీన్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఒక బ్యాంక్, దీన్ని స్విస్ పార్ట్ అని పిలుస్తాడండి. బయోఇన్ఫర్మాటిక్స్ టూల్స్లో వీటిని మనం ఐడెంటిఫై చేస్తాం, PDB, ప్రోటీన్ డేటా బ్యాంక్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే బైండింగ్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఇక్కడ హెటరోజీనియస్గా ఉండేటటువంటి సబ్స్టాన్సెస్లో కొన్ని SNRNA అంటే ఇక్కడ మనకి చిన్నవి స్మాల్ న్యూక్లియర్ RNA అనేటటువంటివి, హెటరోన్యూక్లియర్ RNAs అనేటటువంటివి, HNRNA, SNRNA అనేటటువంటి, ఇందులో స్మాల్ పార్టికల్స్ అనేటటువంటివి ఏమైనా ఉండిపోతే వీటిని ఏమని పిలుస్తామంటే ప్రోటియోలైటిక్ డైజెషన్. అంటే ఈ స్ట్రక్చర్స్ అనేటటువంటివి ఫామ్ అయినప్పుడు ఏమైనా చిన్న బైండింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్స్ కనుక ఉండిపోతే వాటిని కూడా మనం త్రూ టైట్రేషన్ మెథడ్లో ఆ ప్రోటీన్స్ అనేటటువంటివి, ఆ స్మాల్ పోర్షన్స్ అనేటటువంటివి ఐడెంటిఫై ఉన్నాయా లేదా అనేటటువంటిది కూడా మనము ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ టెక్నిక్ అనేటటువంటిది థర్డ్ వన్, బైండింగ్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్స్. వీటిని SSB ప్రోటీన్స్ అని కూడా పిలవచ్చు, సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్. దే ఆర్ వెరీ స్మాల్ oligonucleotide sequence. They are 4 to 6 base pair in size. They are useful in replication process also. సో రిప్లికేషన్ ప్రాసెస్లో కూడా SSB ప్రోటీన్స్ అనేటటువంటివి హెల్ప్ఫుల్ అవుతాయి, సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్. దీస్ SSB ప్రోటీన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ చైన్ ఎలాంగేషన్ ప్రాసెస్, చైన్ ఎలాంగేట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. మోర్ ఓవర్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద స్పెక్ట్రోఫోటోమీటర్ టైట్రేషన్ ఆఫ్ ప్రోటీన్స్. టైట్రేషన్స్ అంటే యాసిడ్ బేస్ మనకి టైట్రేషన్స్ అనేటటువంటివి స్టడీ చేయడానికి కూడా యూజ్ అవుతుందండి.
ఈ యాసిడ్ బేస్ స్టడీస్ అప్పుడు ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేస్తామంటే 2 టైప్ ఆఫ్ సాల్ట్స్ని తీసుకుని దానికి కలర్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవ్వడం కోసం, అంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అని. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఆ ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఇక్కడ ఏం చేస్తామంటే అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద టైట్రేషన్ ఆఫ్ ప్రోటీన్స్ యొక్క టైట్రేషన్స్లో మనకి ఏం తెలుస్తాయి అంటే దీంట్లో మనకి ఆప్టిమమ్ టెంపరేచర్ని బేస్ చేసుకుని ఆప్టిమమ్ pH వాల్యూస్ అనేటటువంటివి వాటికి ఉన్న వాల్యూస్ని ఐడెంటిఫై చేసుకోవడం కోసం మనకి అండ్ ఫోర్త్ వన్ ఏం చేస్తామంటే స్పెక్ట్రోఫోటోమెట్రిక్ టైట్రేషన్స్ అనేటటువంటివి చేయడానికి కూడా యూజ్ చేస్తాం. బట్ ద టైట్రేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ లాంగ్ పీరియడ్. ఎందుకంటే ఆ స్మాల్ శాంపుల్ డ్రాప్ బై డ్రాప్ వేస్తూ ఉండాలి, దాన్ని మనం షేక్ చేస్తూ ఉండే కొలది కలర్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. సో క్వాంటిటేటివ్లో అయితే మనకి ఏమవుతుందంటేనండి వెంటనే శాంపుల్ పెట్టగానే రీడింగ్ అనేటటువంటిది మనకి త్రూ డిస్ప్లేలో కానీ గాల్వనామీటర్లో కానీ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ క్వాలిటేటివ్ దగ్గరికి వస్తే ఏమవుతుందంటే ఆ కెమికల్ రియాక్షన్ జరగాలి. ఆ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆ కలర్డ్ కాంపౌండ్ అయ్యేంత వరకు కూడా ఆ రియాక్షన్ వచ్చేంత వరకు కూడా మనం అంటిల్ వీ హ్యావ్ టు అవైట్ ఇట్, దాన్ని మనం అప్ టు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద డిటెక్షన్ ఆఫ్ ది ఇంప్యూరిటీస్ ఇన్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్లో ఏమైనా ఇంప్యూరిటీస్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నప్పుడు వాటి యొక్క ఇంప్యూరిటీస్ని చెక్ చేయడం కోసం కూడా మనం ఈ యొక్క క్వాలిటేటివ్ మెథడ్స్ అనేటటువంటివి యూజ్ చేస్తాం. స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఇక్కడ మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేయడానికి, జియోమెట్రిక్ ఐసోమెరిజంని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇవి ఎక్కువగా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో కూడా ఆల్కైల్ సబ్స్టిట్యూషన్స్ అని రింగ్స్ అనేటటువంటివి బెంజీను, నాఫ్థలీను, సో ఇలాంటి వీటిని ఐడెంటిఫై చేసుకోవడానికి క్రాస్ కాంజుగేషన్స్ అనేటటువంటివి. సో ఇవి బేసికల్గా ఫార్మసీలో యూజ్ చేసేటటువంటి మెథడ్స్ అండి ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ది డిటెక్షన్ ఆఫ్ ఇంప్యూరిటీస్లో మనకి సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేటటువంటివి, హెటరో ఆటమ్స్ అనేటటువంటివి బైండ్ అయి ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ అప్లికేషన్లో ఏం చెప్తున్నామంటే క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ వన్ డీనాచురేషన్ ఆఫ్ ది ప్రోటీన్, డీనాచురేషన్ ఆఫ్ ది డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, దట్ ఈస్ కాల్డ్ డీనాచురేషన్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద స్ట్రక్చరల్ స్టడీస్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చరల్ మాడిఫికేషన్స్లో కానీ స్ట్రక్చరల్ స్టడీస్లో కానీ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. థర్డ్ వన్ బైండింగ్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్, ఏమైనా చిన్న మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్స్ బైండింగ్ అయ్యేటటువంటి ప్రాసెస్ని ఐడెంటిఫై చేస్తాం. అండ్ స్పెక్ట్రోఫోటోమెట్రిక్ టైట్రేషన్ ఆఫ్ ప్రోటీన్స్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ది ఇంప్యూరిటీస్లో యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ది స్పెక్ట్రోఫోటోమీటర్లో క్వాలిటేటివ్ అనాలిసిస్. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ద క్వాంటిటేటివ్ అనాలిసిస్. Quantitative means particularly we are using or introducing a instrument. ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ ఇన్స్ట్రుమెంట్లో మనం యూజ్ చేసేటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యే వాల్యూస్ని ఏమని పిలుస్తున్నామంటే ఆప్టికల్ డెన్సిటీ వాల్యూస్, నథింగ్ బట్ అబ్జార్బెన్స్, ఓడి వాల్యూస్ అని పిలుస్తామండి. ఆప్టికల్ డెన్సిటీ వాల్యూస్, దే ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ నానోమీటర్స్. అక్కడ ఉండేటటువంటి ఆ ఫిల్టర్ యొక్క నానోమీటర్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి వాల్యూ అనేటటువంటిది ప్రిడిక్ట్ లేదా వాల్యూ అనేటటువంటి దాన్ని మనం అప్టెండ్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ డిటర్మైన్ ది అన్నౌన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గివెన్ అబ్జార్బెన్స్. అన్నౌన్ కాన్సన్ట్రేషన్ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మెయిన్గా స్టార్టింగ్లో మనం చెప్తాం స్పెక్ట్రోఫోటోమీటర్లో కూడా ద స్పెక్ట్రోఫోటోమీటర్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఈజ్ ది టు ఐడెంటిఫై ది అన్నౌన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది శాంపుల్ అండ్ ద టర్బిడిటీ ఆఫ్ ది శాంపుల్. అన్నౌన్ శాంపుల్ని కాన్సన్ట్రేషన్ ఐడెంటిఫై చేసుకోవడానికి నోన్ శాంపుల్స్తో మనకి కోరిలేటెడ్గా చూసినప్పుడు ఇక్కడ మనకి క్యాలిబ్రేషన్ కర్వ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ది స్టాండర్డ్ గ్రాఫ్.
ఇట్ మే బి సాటిస్ఫై ది బీర్స్ లాంబర్ట్స్ లాని సాటిస్ఫై చేస్తూ ఒక స్టాండర్డ్ కర్వ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ కావాలి. చూడండి ఇక్కడ డిటర్మైన్ ది అన్నౌన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గివెన్ అబ్జార్బెన్స్. మనం ఇచ్చిన అబ్జార్బెన్స్తో అన్నౌన్ యొక్క శాంపుల్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఓడి వాల్యూస్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సెకండ్ వన్ క్యాలిబ్రేషన్ కర్వ్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ కర్వ్ అనేది కూడా దేనికి మధ్యన ఉంటుంది, ఎక్స్ యాక్సిస్లో కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం, వై యాక్సిస్లో అబ్జార్బెన్స్ అనేటటువంటి తీసుకుంటాం. ఈ ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మనం తీసుకునేటటువంటిది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్లో కూడా మనం ఇదే చెప్తామండి. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ వర్సెస్ అబ్జార్బెన్స్ అంటే మనం తీసుకున్న శాంపుల్ యొక్క కాన్సన్ట్రేషన్కి ఇక్కడ ఇచ్చే ఓడి వాల్యూ యొక్క అబ్జార్బెన్స్కి ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ ఆ స్టాండర్డ్ కర్వ్ అనేటటువంటిది, స్టాండర్డ్ ప్లాట్ అనేటటువంటిది ఫామ్ అవ్వాలి. ఆ స్టాండర్డ్ ప్లాట్లో కూడా ఎర్రర్స్ రాకూడదండి. ఎర్రర్స్ అంటే సమ్ టైమ్ పాజిటివ్ డీవియేషన్ ఆర్ నెగిటివ్ డీవియేషన్స్ అనేటటువంటివి కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ క్యాలిబ్రేషన్ కర్వ్ అనేటటువంటిది కూడా సాటిస్ఫై చేయాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద స్టాండర్డ్ మెథడ్, నథింగ్ బట్ ఇది స్టాండర్డ్ కంప్లీట్గా మనకి స్టాండర్డ్ కర్వ్ అనేటటువంటిది ఫామ్ అయితే సో అన్నౌన్ శాంపుల్ తీసుకోవడం, దాన్ని కట్ చేయడం, వచ్చినటువంటి వాల్యూని మనం ప్రొడ్యూస్ చేస్తాం, దాని రిజల్ట్ ఇస్తాం. అలాగే హియర్ వి ఐడెంటిఫై ద ఇంప్యూరిటీస్ ఆఫ్ ది ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్. సో ఓడి వాల్యూని మనం మెజర్ చేసినప్పుడు ఇన్ కేస్ దాంట్లో మనకి కావలసినటువంటి రిక్వైర్డ్ వాల్యూ కనుక ప్రొడ్యూస్ కాకపోతే దే హ్యావింగ్ సమ్ ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ దట్ డ్రగ్ ఆర్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్. ఆ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్లో ఆ ఇంప్యూరిటీ ఏముంది అనేటటువంటిది అగైన్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. మరలా మనం ఏం చేస్తామంటే ఆ శాంపుల్ తీసుకుని మరలా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి క్వాంటిటేటివ్ మెథడ్లో అంటే యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని బేస్ చేసుకుని ఇక్కడ మెథడ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్లో డిటర్మైన్ ది అన్నౌన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గివెన్ అబ్జార్బెన్, క్యాలిబ్రేషన్ కర్వ్, స్టాండర్డ్ మెథడ్, ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్. So here the third one is the enzyme assay. So assay means test అండి. assay means test. ఆల్రెడీ ఈ assay అనే టర్మ్ మనకి ఎక్కడ వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ RIA రేడియల్ ఇమ్యూనో అస్సే, రేడియల్ ఇమ్యూనో అస్సే. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎలీసా ఆర్ ఎలీసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే. అంటే ఈ ఎలీసా మెథడ్లో ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే అనేది HIV పర్సన్స్ని డిటర్మైన్ చేయడానికి చేసే టెస్ట్లో ఎస్ఐ అనేది యూజ్ చేస్తాం. ఎస్ఐ మీన్స్ టెస్ట్ అండి. ఇక్కడ ఎస్ఐ అంటే ఏంటంటే టెస్ట్ అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని కాంజుగేటివ్స్ అనేటటువంటి దీంట్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో క్వాంటిటేటివ్, సో ఈ మెథడ్ కూడా మనం ఎలా చేస్తామంటే క్వాంటిటేటివ్ మెథడ్ అండి. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ క్వాంటిటేటివ్ ఎస్ఐ ఆఫ్ ఎంజైమ్ యాక్టివిటీ. క్వాంటిటేటివ్ ఎస్ఐలో ఎంజైమ్ యాక్టివిటీని ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటి మెథడ్ని ఎంజైమ్ ఎస్ఐస్ అని పిలుస్తాం. ఈ ఎంజైమ్ ఎస్ఐస్లో ఎంజైమ్ యాక్టివిటీ ఎలా ఉందనేటటువంటిది మనకి ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ALP ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనేటటువంటి ఎంజైమ్ కానీ, లేదంటే LDH లాక్టోజ్ డీహైడ్రేజనేజ్ అనేటటువంటి ఎంజైమ్. సో ఆల్రెడీ మీరు ఎంజైమాలజీ బయోకెమిస్ట్రీలో చదువుతున్నారు. సో ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది లైక్ ఎస్ఐస్, దట్ మీన్స్ ఎంజైమ్స్ టెస్ట్స్ అనమాట. సో సబ్స్ట్రాట్ లెవెల్ కాన్సన్ట్రేషన్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ప్రొడక్ట్ కలర్డ్ సబ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయని ఐడెంటిఫై చేసుకోవచ్చు. మోర్ ఓవర్ అబ్జార్బెన్స్ ఆఫ్ లైట్ అనేటటువంటిది కూడా మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ థర్డ్ అప్లికేషన్లో మనం ఏం చెప్తున్నామంటే ఎంజైమ్ ఎస్ఐ అనేటటువంటిది ఈ దేని బేస్ చేసుకుని అంటే క్వాంటిటేటివ్ మెథడ్స్ని బేస్ చేసుకుని ఇది వర్క్ చేస్తుంది. ఈ క్వాంటిటేటివ్ మెథడ్స్లో కూడా ఇక్కడ కాంజుగేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కాంజుగేట్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. సబ్స్ట్రాట్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. సో దీనికి ప్రొడక్ట్స్ అనేటటువంటివి దే ఆర్ వెరీ కిట్ మెథడ్స్ అండి. ఇవి కూడా మనకి ఎలా వచ్చేసి అంటే కిట్ మెథడ్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయినాయి. ఈ కిట్లో కాంజుగేట్ ఆల్రెడీ వాడు ఇచ్చేస్తాడు. మన దగ్గర శాంపుల్ తీసుకెళ్ళి దాంట్లో వేసి కాంజుగేట్ వేయగానే ఇక్కడ మనకి బ్యాండ్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. డైరెక్ట్ ఎలైజా, ఇండైరెక్ట్ ఎలైజా అండ్ శాండ్విచ్ ఎలైజా అనే 3 టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేటటువంటివి HIV డిటర్మినేషన్లో కూడా మనం యూజ్ చేస్తాం. సో మోర్ ఓవర్ ఇవి సబ్స్ట్రాట్ని బేస్ చేసుకుని, ప్రొడక్ట్ ఇక్కడ కలర్ని బేస్ చేసుకుని, యాజ్ వెల్ యాజ్ అబ్జార్బెన్స్ ఆఫ్ లైట్ని బేస్ చేసుకుని కూడా ఇది మనకి వర్క్ చేస్తుంది. అండ్ సో హియర్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్.
మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్స్. మనం తీసుకునే కలర్ సబ్స్టాన్సెస్ యొక్క శాంపుల్ యొక్క కాంపోనెంట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాం. యాక్చువల్గా మాలిక్యులర్ వెయిట్ అన్నప్పుడు మనకి ప్రీవియస్గా లాస్ట్ సెమిస్టర్లో క్రోమటోగ్రఫీ చదివాం మనం. ఈ క్రోమటోగ్రఫీలో మాలిక్యులర్ ఎక్స్క్లూషన్ క్రోమటోగ్రఫీ ఆర్ మాలిక్యులర్ సీవింగ్ అనే టెక్నిక్ ఒకటి చూస్తామండి. అక్కడ మనం ఏం చేస్తామంటే సెపరేషన్ ఆఫ్ బయోమాలిక్యూల్ బేసింగ్ ఆన్ దేర్ మాలిక్యులర్ వెయిట్. సో ఈ మాలిక్యులర్ వెయిట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ బయలాజికల్ కాంపోనెంట్కి మాలిక్యులర్ వెయిట్ అనేది కెమికల్స్కి కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ దానికి మనకి 40 అనేటటువంటిది. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ అనేటటువంటి మనం డిటర్మైన్ చేస్తాం. సో ఈ మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేసేటప్పుడు స్పెక్ట్రోస్కోపీలో యూజ్ చేసేటటువంటి అబ్జార్బెన్స్ని బేస్ చేసుకుని దట్ వి షుడ్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ద అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ అకార్డింగ్ టు అబ్జార్బెన్స్ అనేటటువంటిది మనం తీసుకునే కాన్సన్ట్రేషన్ బట్టి ఆ పాత్ లెంత్ యొక్క వేవ్ లెంత్ని బేస్ చేసుకుని ప్రజెంట్ అయి ఉంటుంది. సో అబ్జార్బెన్స్ని మనం తీసుకొస్తే సో స్మాల్ మాలిక్యూల్ ఆఫ్ అబ్జార్బెన్స్ అనేటటువంటి దానికి ఇక్కడ కాన్సన్ట్రేషన్ అట్ ద సేమ్ టైం పాత్ లెంత్. సో దీన్ని ఇట్ యాజ్ అబ్రివేటెడ్ యాజ్ మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్. మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్. సో ఈ మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ ఇంటూ అబ్జార్బెన్స్ అండ్ మాలిక్యులర్ వెయిట్. ఆ మాలిక్యులర్ వెయిట్ అనేది ఎంత వస్తుందంటే మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ బై అబ్జార్బెన్స్ కింద దీన్ని డిటర్మైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see వన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి ఫర్ మోస్ట్ ఎమైన్ ఆఫ్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు దీంట్లో మనకి 380 నానోమీటర్ దగ్గర 13,400 వచ్చింది అనుకోండి. ఒక శాంపుల్ యొక్క డ్రగ్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ యొక్క వాల్యూ అనేటటువంటిది ఎంత వస్తే మాలిక్యులర్ వెయిట్ని బేస్ చేసుకుని సో ఇక్కడ మనకి యూజ్ చేసేటటువంటి ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ ఎంత 13,400 బై ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటిది అబ్జార్బెన్స్. సో ఆ అబ్జార్బెన్స్ ఎంత 13,400 బై 380 నానోమీటర్. సో దీన్ని బేస్ చేసుకుంటే మనకి దీని యొక్క క్యాలిక్యులేషన్ అనేటటువంటిది మనం ప్రొడ్యూస్ చేసుకో. ఈ రకంగా మనం ఏం చేస్తున్నామంటే కెమికల్ కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ని కూడా డిటర్మైన్ చేయడానికి స్పెక్ట్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ మెజర్డ్ బై 4 types. ఫస్ట్ వన్ quantitative analysis, qualitative analysis, enzyme assay, molecular weight determination. So this is the applications of UV spectrophotometry యొక్క అప్లికేషన్. ఓకేనా, దీనికి సంబంధించిన నోట్స్ నేను మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో మోర్ ఓవర్ మనకి 2 టాపిక్స్ అనేటటువంటివి డిలీట్ అయినాయండి స్టూడెంట్స్. సో వెబ్సైట్లో వచ్చినటువంటి ఒక ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం ఎలా జరిగిందనేది తెలియదు కానీ సో కొన్ని వీడియోస్ అనేటటువంటివి మన వెబ్సైట్లో డిలీట్ అవ్వడం వల్ల మీకు లెక్చర్స్ రావడానికి లేట్ అయింది. సో ఆ 2 లెక్చర్స్ కూడా నేను మరలా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇది మనకి లాస్ట్ టాపిక్ అండి, లాస్ట్ టాపిక్. దీనికి సంబంధించినటువంటి మీకు క్వశ్చన్ బ్యాంక్ కూడా నేను నెక్స్ట్ మీకు వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో దీంతో మనకి ఈ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో రిమైనింగ్ కట్ అయినటువంటి వీడియోస్ ఏముంటాయంటే స్పెక్ట్రోస్కోపీ అనేది ఆల్రెడీ ఇన్స్ట్రుమెంటేషన్ మీకు ఇంతకు ముందు పెట్టాను. సో కట్ అయిన వీడియో ఏముంటుందంటే విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటే కెలోరిమెట్రీ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్. ఇది మరలా నేను మీకు రికార్డ్ చేసి మళ్ళీ నేను పెడతాను 1 or 2 daysలో. మేబీ రేపు నేను రికార్డ్ చేసి దీనికి నేను మీకు కంపల్సరీ టుమారో నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము లాస్ట్ వీడియోస్ అనేటటువంటివి డిలీట్ అవ్వడం వల్ల మరలా అది వెబ్సైట్ పాస్వర్డ్ అవన్నీ రావడానికి కొంచెం లేట్ అయింది. దిస్ ఈజ్ డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లం అండి. సో ఈ టెక్నికల్ ప్రాబ్లం మరలా మనం కాలేజ్ నుంచి సాల్వ్ చేశారు. సో రిమైనింగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం. సో మోర్ ఓవర్ మీరు చేయాల్సింది ఏంటంటే మన కాలేజీలో అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మీ ఏరియాస్లో ఉన్నటువంటి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేసింది, అందరూ ఆల్ పాస్. సో మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఇంటర్మీడియట్ అయిన పిల్లలు ఉంటే మన కాలేజీలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో 5,000 అడ్మిషన్ ఫీజు తీసుకుని సో ఇంకా ఒరిజినల్స్ రాకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న నెట్ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకుని ఆధార్ కార్డు అప్డేషన్ బేస్ చేసుకుని అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. అన్ని గ్రూప్స్కి అడ్మిషన్ జరుగుతున్నాయి. సో మీరు వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. పాస్ చేసి
మన కాలేజీలో అడ్మిషన్ తీసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.